ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. ఆల్ న్యూస్ పేపర్స్లో ఇవాళ మనకు కనిపిస్తున్న వార్తలు. నిన్న బండి భగీరథ్ బెయిల్కి సంబంధించిన ఇంటరిమ్ రిలీఫ్ మధ్యంతర రక్షణకు సంబంధించిన పిటిషన్ విషయంలో చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్ జరిగినాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా ఆర్గ్యుమెంట్ జరిగినాయి. సో చాలా సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. నేను అనుకోవడం దేశంలో ఏ పోక్సో యాక్ట్ కింద నమోదు చేయబడ్డ కేసులో ఇంత సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టయితే కనబడతలేవు. 12 గంటల తర్వాత కూడా వాదనలు కొనసాగినాయి. తర్వాత ఎలాంటి మధ్యంతర రక్షణ ఇప్పుడు ఇవ్వలేము అని జస్టిస్ మాధవీలత గారు చెప్పడం జరిగింది. బెయిల్ ఇవ్వండి అని అడిగారు, బెయిల్ నో బెయిల్ అన్నారు. మధ్యంతర రక్షణ అయినా ఇవ్వండి, అరెస్టు చేయకుండా అని అడిగారు, మేము విచారణకు సహకరిస్తామని అన్నారు. నో, ఇప్పటికిప్పుడు ఇవ్వలేము అని చెప్పారు. కనీసం ఒక వారం రోజులు ఇవ్వమని అడిగారు. పదే పదే భగీరథ తరపున ఉన్న అడ్వకేట్ ఎవరైతే నిరంజన్ రెడ్డి ఉన్నారో ఆయన విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు, రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు లాస్ట్ 30 సెకండ్స్లో కూడా. కానీ ఆమె నో చెప్పింది. నెక్స్ట్ వీక్కి వాయిదా వేసింది. ఇక్కడ గమనించాల్సిందే, సరే ఈ కేసు న్యాయము ఇవన్నీ ఒకవైపున పక్కన పెడితే, హై ప్రొఫైల్ కేసు కావడంతో ఇన్ని గంటల పాటు విచారణ జరిగిందా అనే ఒక డౌట్ వస్తుంది. డౌట్ కాదు, అది వాస్తవం కూడా. ఇప్పుడు న్యాయము అని అంటే అందరికీ ఒకేలా ఉండాలి కదా. న్యాయదేవత అంటాం కదా మనం, ఇట్లా త్రాసు పెట్టి ఉంటుంది కదా న్యాయదేవత, కళ్ళకు గంతలు కట్టి. మరి న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి కదా. ఇలాంటి సుదీర్ఘమైన వాదనలే మిగతా సామాన్యుల ఎవరన్నా తప్పు చేస్తే పోక్సోనో ఆర్ ఇంకేదైనా ఈ రకమైన వాదనే ఆర్గ్యుమెంట్సే హైకోర్టులో కానీ ఇంకేదైనా కోర్టులో కానీ ఉంటాయా? పెద్ద క్వశ్చన్ మార్కే కదా. ఉంటాయా అంటే ఏమో అని అనడానికి కూడా వీల్లేదు, ఉండవు అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కనీసం ఆ పిటిషన్ లిస్ట్ అవుతుందని కూడా నాకు గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వెకేషన్ ఉంది, వెకేషన్లో అసలు ఇట్లాంటి ఇంటరిమ్ బెయిల్స్కి సంబంధించినవి లేదు, విచారణ చేయొద్దు హైకోర్టు అని గైడ్లైన్సే ఉన్నాయి. అయినా సరే వెకేషన్ ఉన్నప్పటికీ ఈ బెయిల్స్, రెగ్యులర్ బెయిల్స్ కానీ ఇట్లాంటి బెయిల్స్ లోయర్ కోర్టులో డిస్మిస్ కాకుండా డిస్మిస్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ తీసుకొని మాత్రమే హైకోర్టు వరకు రావాలి అని చాలా క్లియర్గా హైకోర్టు రీసెంట్గా ఇచ్చిన సర్క్యులర్ చెప్తున్నది. సో మన పిటిషన్ అక్కడనే ఆగిపోతుంది, సామాన్యుల పిటిషన్ అక్కడే ఆగిపోతుంది. కానీ ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో, ఒక మంత్రి కొడుకుకు సంబంధించిన కేసు కావడంతో వాదనలు జరిగినాయా అంటే 100% అదే కనబడుతున్నది. మరి ఇక్కడ న్యాయం అందరికీ ఒకేలా ఉన్నది, దొరుకుతుంది అని ఈ దేశంలో చెప్పడానికి అవకాశం ఏముంది? సో ఈ రకంగా ఉంటుంది. నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనుకుంటా ఆయన ఏదో మాట్లాడుతూ జడ్జి గారు ఒక లైన్ ఆయన మెన్షన్ చేశారు. అంటే ఇది వినాలి, దేశంలో న్యాయము ఎక్కడ ఏంటి అన్న దాని విషయంలో. ఆయన ఒక మాట అన్నారు. సిజేఐ సూర్యకాంత్ సేస్ దెర్ ఆర్ పారాసైట్స్ అటాకింగ్ ద సిస్టమ్. సో సిస్టమ్ మీద కొన్ని ఇట్లాంటి పారాసైట్స్ కొన్ని అటాక్ చేస్తూ ఉన్నాయి. పారాసైట్స్ అంటే ఏంది? కాక్రోచెస్ ఇట్లాంటివి, వీటిని పారాసైట్స్ అంటాం కదా, కీటకాల ఏమంటున్నారు ఆయన? దెర్ ఆర్ యంగ్స్టర్స్ లైక్, కొంతమంది యువకులు ఎట్లాంటి వాళ్ళంటే కాక్రోచెస్, హూ డోంట్ గెట్ ఎనీ ఎంప్లాయ్మెంట్ అండ్ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ ద ప్రొఫెషన్. ఇది మరి ఆయన ఉంటేనే వస్తుందని నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళు అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైతే ఉన్నారో, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో, సమ్ ఆఫ్ దెమ్ బికమ్ మీడియా, అంటే కొంతమంది మీడియాలో, సమ్ ఆఫ్ దెమ్ బికమ్ సోషల్ మీడియా, కొంతమంది సోషల్ మీడియాలో, సమ్ ఆఫ్ దెమ్ బికమ్ ఆర్టీఐ యాక్టివిస్ట్ల రూపంలో, సమ్ ఆఫ్ దెమ్ బికమ్ అదర్ యాక్టివిస్ట్స్, ఇంకో రకమైన సామాజిక కార్యకర్తల రూపంలో, అండ్ దే స్టార్ట్ అటాకింగ్ ఎవ్రీవన్. అంటే వీళ్ళంతా దోపిడీ చేసే వాళ్ళ కింద మిగిలిపోయారు కొంతమంది యంగ్స్టర్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళని అంటున్నాం మనము, కానీ మనకి న్యాయం సామాన్యులకి ఒకే రకంగా అందుతున్నదా? సామాన్యులకు ఒకే రకమైన న్యాయం ఉన్నదా? హై ప్రొఫైల్ కేసుకు ఒకలాగా, అల్లు అర్జున్కి ఒకలాగా, పవన్ కేరాకు ఒకలాగా. ఈ దేశంలో న్యాయం అట్లే ఉంది కదా. పోనీ జడ్జిలందరూ నిజాయితీగా జడ్జిమెంట్స్ ఇస్తున్నారా? అది కూడా డిస్కస్ చేయాల్సిందే కదా. ఇప్పుడు జడ్జి ఏం ఆయన ప్రజలకు మించిన దేవుడో ఇంకోటే కాదు కదా. ప్రజలే దేవుళ్ళు అంటున్నాం కదా. ప్రజలు ట్యాక్సులతో జీతం ఇస్తేనే జడ్జికి జీతం వస్తుంది, ప్రజలు ట్యాక్సులు కడితేనే జడ్జికి జీతం వస్తుంది. ఏ గవర్నమెంట్ సర్వెంట్కైనా, జడ్జి కూడా అంతే. కాకపోతే ఒక హోదాలో ఒకరిని ప్రజలు నియమించుకున్నారు,
సో మీరు నిష్పక్షపాతంగా మాకు తీర్పులు చెప్పండి అని. మరి మీ దాంట్లో కూడా అట్లే ఉన్నారు కదా. యశ్వంత్ వర్మ అనే ఒక జడ్జి ఇంట్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయి, 100 కోట్ల నోట్ల కట్టలు దొరికినాయి కదా. అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నారన్న క్రమంలో కదా ఆయన రాజీనామా చేసి అవతల పడ్డది. అది అయిపోయింది ఇక, ఎందుకంటే ఎట్లాగో పదవి నుంచి ఆయనే వదులుకున్నాడు కాబట్టి. మరి అట్లాంటి జడ్జిలు ఉన్నారు కదా. మాలాంటి వాళ్ళకి ఎదురైన అనుభవాలు ఉన్నాయి కదా. కింది కోర్టులో మీడియా పరంగా మేము చేసేటువంటి వీడియోలు కొంతమంది దోపిడీదారులకి, రాజకీయ నాయకులకు నచ్చకపోతే కింది కోర్టుకు వెళ్ళి వాటిని డిలీట్ చేయించుకుంటున్నారు కదా. మా అడ్రస్ రాంగ్ పెట్టి, మా అడ్రస్కి అంటే ఆ రాంగ్ అడ్రస్కి జడ్జి పంపిన నోటీస్ పోయేలా చేసి ఎక్స్పార్టీ ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు కదా. ఆ వీడియో డిలీట్ అయ్యేంత వరకు మాకు తెలియట్లేదు కదా. చివరికి డిలీట్ అయిందని కోర్టుకు వెళ్ళి కొట్లాడుతుంటే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ అసలు ఆ బెంచ్ మీదకి రాకుండా చేస్తున్నారు కదా. మరి ఇది న్యాయ వ్యవస్థ, న్యాయం అందరికీ సమానంగా ఉందని మనం అనుకోవాలా? సో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ దేశంలో, ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. దీన్ని ప్రశ్నిస్తే కోర్టు ధిక్కరణ అవుతుంది, కంటెంప్ట్ అవుతుంది. మనం ఏం అనొద్దు మళ్ళీ ఈ దేశంలో. ఏ రకంగా దీని గురించి ఆలోచించాలా? నిన్న బండి సంజయ్ గారు సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి నా మీద ఎలాంటి వీడియోలు చేయొద్దు అని ఒక గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎలాంటి వీడియోలు చేయొద్దు, ఉన్నాయి డిలీట్ చేయాలి 26వ తేదీలోపని ఒక సింగిల్ లైన్ తీర్పు ఇచ్చేసింది, ఆర్డర్ ఇచ్చేసింది. మరి ఏం రాయొద్దంటే ఎట్లా? ఇప్పుడు ఆ తల్లి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్లో బండి సంజయ్ ఆయన ఇంటికి పిలిపించుకొని మమ్మల్ని బెదిరించిండు అని చాలా అంశాలు అందులో పేర్కొన్నది. మరి ఇప్పుడు ఆయన పేరు అక్కడ ప్రస్తావించొద్దా మీడియాగా? ఆయన పేరు ఆయన గురించి రాయొద్దా? ఆయన గురించి మాట్లాడొద్దా? ఆ మెటీరియల్, ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ని పక్కన పెట్టేయాలా? ఇప్పుడు భగీరథ్ ఎవరు అంటే ఎవరని చెప్పాలా? బండి సంజయ్ కొడుకు అనే చెప్పాలి కదా. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు ఆయన కాబట్టి. కోర్స్ ఇప్పుడు కొడుకు తప్పు చేసిండు, తండ్రికి ఏం సంబంధం? అంతవరకు బాగానే ఉంది. ఆ చేసినటువంటి పనుల విషయంలో తండ్రికి సంబంధం లేదు, ఓకే బాగుంది. కానీ ఆ చేసిన తర్వాత ఎంటర్ అయిన విషయాల్లో అందులో సంబంధం ఉంది కదా. మరి ఆ సంబంధం ఉన్న విషయాన్ని మనం ఎందుకు ప్రస్తావించొద్దు? ఒకవేళ ఎవరన్నా భగీరథ్తో పాటు సంజయ్ అక్కడే ఉన్నాడు, ఫామ్ హౌస్కి పోయిండు అంటే తప్పు, ఓకే, దాన్ని పరిగణలోకి తీసుకుందాం. అట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టి అట్లాంటి వీడియోలు చేసేవాళ్ళని. మరి ఇట్లాంటి ఆర్డర్స్ ఎట్లొస్తాయి? అందుకే ఈ దేశంలో సామాన్యుడికి ఒక న్యాయం ఉంది, పెద్దోడికి ఇంకొక న్యాయం ఉంది. పేదోళ్ళకు ఒక న్యాయం ఉంది, హై ప్రొఫైల్ ఉంటే ఇంకొక న్యాయం ఉంది, అల్లు అర్జున్ లాగా లేకపోతే ఇంకోరిలాగా. అర్ధరాత్రి జడ్జిమెంట్స్, జైలుకు పోకుండా ఉండడానికి మొత్తం సిస్టమ్ అంతా ఒక దగ్గర కూర్చున్నది. ఇది మాట్లాడితే కంటెంప్ట్, ఇది మాట్లాడితే కోర్టు ధిక్కరణ. ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా, బొద్దింకల్లా వ్యవస్థలపైన దాడి చేస్తున్నారట. కొందరు నిరుద్యోగులు సోషల్ మీడియా ఆర్టీఐ కార్యకర్తల్లా మారుతున్నారట. ఎవరంటున్నారు ఇది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా తీసుకోవాలి ఈ లైన్ని? కొందరు యువకులు, కొందరు నిరుద్యోగ యువత సిస్టమ్ మీద దాడి చేస్తున్నారట, బొద్దింకల్ లెక్క, పారాసైట్స్ లెక్క. అంటే అంత ఘోరంగా దాడి చేస్తున్నారా? మరి యశ్వంత్ వర్మ లాంటి జడ్జిలు ఏ రకంగా సిస్టమ్ మీద దాడి చేసి దోపిడీ చేసిరు? కొంతమంది న్యాయమూర్తులు వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్డర్స్ కనుక మనం పరిశీలిస్తే ఎంత దారుణంగా ఓపెన్గా మరి ఏం చేసి ఏం తీసుకొని జడ్జిమెంట్స్ ఇస్తున్నట్టు కనబడుతున్నది. ఇవాళ నిరుద్యోగ యువత ఒక ఆర్టీఐ కార్యకర్త కావద్దా? నిరుద్యోగ యువత ఒక మీడియా పర్సన్ కావద్దా? నిరుద్యోగ యువత ఇంకొక సామాజిక కార్యకర్త కావద్దా? ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? వీళ్ళంతా కొంతమంది ఈ రకంగా దాడి చేస్తారు. ఇప్పుడు ఆర్టీఐ యాక్టివిస్టులు కొంతమంది దాంట్లోకి ఎంటర్ అయిపోయి నిరుద్యోగంలో ఉన్న వాళ్ళు పిటిషన్లు వేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకుంటున్నారు అన్నది ఆయన ఉద్దేశం. మీడియాలో కూడా కొంతమంది ఎంటర్ అయ్యి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఉద్దేశం. ప్రతి వ్యవస్థలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. జడ్జిల వ్యవస్థలో మంచి చెడు లేదా? యశ్వంత్ వర్మ మంచా? అట్లాంటి వాళ్ళని ఎంతమంది అభిశంసన తీర్మానం పెట్టి తీసేయాలి? అరే కనబడుతున్నాయే కదండి. ఇప్పుడు హైకోర్టు కానీ ఇప్పుడు కింది కోర్టు జడ్జిలు తప్పుడు నిర్ణయం ప్రకటించినప్పుడు పైకోర్టు సరి చేసిందిగా. కొన్ని సందర్భాల్లో మరి ఎందుకు వాళ్ళు తప్పుడు తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? హైకోర్టు జడ్జిలు కొంతమంది తప్పు ఇస్తే సుప్రీంకోర్టు మందలించిన పరిస్థితి ఉంది కదా. అంటే ఇక ఈ జడ్జిల వ్యవస్థలో అసలు తప్పులే లేవా? ఓన్లీ
అన్ఎంప్లాయిడ్ యూత్ కొంతమంది చేరి పారాసైట్స్ లాగా బొద్దింకల్లా తయారై మాత్రమే వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారా? ప్రతి వ్యవస్థలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు ఆర్టీఐ యాక్టివిస్టులు కొంతమంది ఇట్లా తయారైన ఆర్టీఐ చట్టాన్ని తీసేద్దామా? ఇప్పుడు ఇంటర్నెట్ ఉందండి, ఇంటర్నెట్ ఎట్లా వాడితే అట్లా ఉంటుంది. మంచికి వాడితే మంచి, చెడుకు వాడితే చెడు. అట్లా అని ఇంటర్నెట్ని తీసేద్దామా? ప్రతి వ్యవస్థలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని ఎవరైతే ఈ రకమైన దోపిడీకి దందాకు పాల్పడుతున్నారో వాటిని లేకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. అది అమలవుతుందా మరి దేశంలో? మీడియాలో ఉంటారు, అందులో తప్పు చేసే వాళ్ళు ఉంటారు, జడ్జిల దాంట్లో ఉంటారు, అడ్వకేట్స్ దాంట్లో ఉంటారు, ఆర్టీఐ యాక్టివిస్టుల దాంట్లో ఉంటారు, సంఘాల దాంట్లో ఉంటారు, ప్రతి దాంట్లో ఉంటారు. ఎందులో ఉంటారు చెప్పండి? సిస్టమ్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇందులో ఇట్లా తయారయ్యారు అట్లా తయారయ్యారంటే తయారవుతారు, ఎవరో ఒకరు ఉంటారు. ఇగో ఎలాంటి ఉద్యోగాలు లభించని ఏ వృత్తిని చేపట్టని కొందరు యువత బొద్దింకల్లా తయారవుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఆ యువత మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐతో పాటు ఇతర కార్యకర్తల్లాగా మారి వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభిస్తున్నారు. సీనియర్ అడ్వకేట్ హోదా కోరుతూ ఒక న్యాయవాది వేసిన పిటిషన్ను శుక్రవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్పై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొంతమంది పరాన్న జీవులు సమాజంలో ఉన్నారు, వారితో మీరు కూడా చేయి కలుపుతారా అంటూ పిటిషనర్ను ప్రశ్నించారు. ప్రపంచంలో అందరికీ సీనియర్ అడ్వకేట్ హోదా అర్హత లభించినా మీకు మాత్రం ఆ అర్హత దక్కదు అంటూ తేల్చి చెప్పారు. ఒకవేళ ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ హోదా ఇచ్చినా వృత్తిపరమైన ప్రవర్తన చూసి తాము దాన్ని రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. ఫేస్బుక్లో పిటిషనర్ వాడిన భాషను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీనియర్ అడ్వకేట్ కోసం ప్రయత్నం చేసే వ్యక్తి ప్రవర్తన ఇలా ఉంటుందా అని ప్రశ్నించారు. చాలామంది న్యాయవాదుల డిగ్రీల ప్రామాణికత పైన తమకు అనుమానాలున్నాయని, ఈ విషయంలో సిబిఐ విచారణ కోరాలని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. అయితే తన పిటిషన్ విషయంలో పిటిషనర్ కోర్టును క్షమాపణ కోరారు. పిటిషన్ను విత్డ్రా చేసుకోవడానికి అనుమతించాలని వేడుకున్నారు. దీన్ని అత్యున్నత న్యాయస్థానం అనుమతి తెలిపిందట. అదేదో పర్టికులర్ కేసు ఆయన ఏం తప్పు చేసిండో ఏందో, ఆయన్ని ఒక్కరిని ఉద్దేశించి మొత్తం వ్యవస్థనంటే ఎట్లా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. తెలంగాణ హైకోర్టుకు సంబంధించి 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి వంశీరామ్ బిల్డర్స్ సర్వే నెంబర్ 27 దానిపైన గవర్నమెంట్ భూమిని కబ్జా పెట్టి, చెరువును కబ్జా పెట్టి, పెద్ద వంశీరామ్ మ్యాన్హటన్ పేరుతో ఒక కన్స్ట్రక్షన్ చేస్తుంటే 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఆయన ఎవరు, మురళీ నాయక్, జడ్చర్ల అనిరుద్ధ్ రెడ్డి, ఇంకొక ఆయన ఎవరు, 4 కలిసి హైకోర్టులో పిటిషన్ ఇస్తే ఇంతవరకు ఆ పిటిషన్ బెంచ్ మీదకి వస్తలేదు. కారణం ఏంటి? నీ బెంచ్ మీదకి వచ్చేలోపు వాడు బిల్డింగ్ కడతారు, అమ్ముకుంటాడు కూడా. మరి ఎందుకు వస్తలేదు? కారణం ఏంటి? లాస్ట్ నెంబర్ వస్తుంది, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉన్నవి లాస్ట్ నెంబర్ ఎక్కడో పెడతారు. ఆడికి వచ్చేసరికి కోర్టు టైం అయిపోతుంది, కథం మళ్ళీ వాయిదా, ఇంకో 2 నెలలకు వాయిదా, మళ్ళీ ఆ 2 నెలలు సంవత్సరాలు గడిచిపోతుంది. అట్లా ఇది మాట్లాడొద్దా దేశంలో? ఇది మాట్లాడితే కంటెంప్ట్ అవుతుంది, ఇది మాట్లాడితే కోర్టు ధిక్కరణ అవుతుంది. నెక్స్ట్ మిగతా వార్తల్లో